పక్కన భాస్కర్ ఫాలో చేస్తాం. వెళ్ళిపోయారు బండి పెట్టుకున్నాను, బండికి అడ్డం పెట్టేస్తున్నారు నేను పోకుండా. అంటే నేను పోతే నన్ను గుద్దాలని నేను 100 మీటర్ల దూరంలోనే బండి పెట్టుకున్నాను. నాకు అర్థమైపోయింది. బండి ఆపేసి రిటర్న్ చురుక్కునే ఊట్లో చురుక్కునేటప్పుడు అతను ఫాస్ట్గా వచ్చి నన్ను గుద్దేసి నేను కంచెట్లో పడిపోయాను. అప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు 10 మంది దాకా వచ్చి మాస్కులు గుడ్డలు వేసుకొని అందరూ మాస్క్ వేసుకున్నారు. ఒక 2-3 మాస్కులు వేసుకున్నారు. మళ్ళీ అందరూ కూడా కొట్టారు. ఎంతమంది వచ్చారు? మొత్తం 10 మంది వచ్చారు. 3 కార్లు ఈ 3 బ్యాచ్లుగా డివైడ్ అయినారు, 3 టీములుగా. కార్ వీడియో ఎక్కడ దొరికింది? అప్పటికి ఆయన కారు ఆయన లాక్ చేసినాను. ఆయన కార్ డోర్ తీసేసి ఎక్కేసి అప్పటికే ఆయన వెనకాల తట్టినారు. ఆయన కారు పో అనేసి ఆడెవరినో వస్తూ ఉంటే కూడా వాళ్ళని కూడా అంటే వాళ్ళని మా అన్న ఒక అతను వచ్చాడు తండ్రి కిరణ్ అనేసి, అతను ఫస్ట్ పో లేకపోతే నీ దెబ్బలు అతను తాగేసి యాక్సిడెంట్ చేసేసినాడు అని చెప్పి నా పైన రివర్స్ చేసేసినారు. అప్పుడు జిన్నాలు డైవర్ట్ చేసేసినారు. కింద పడిపోయిన తర్వాత చేయలేదు, చేయలే. వాళ్ళ రోయాస్పేటలో పోతే అసలు ఏమి చూడలేదన్న, గమ్ముని పంపించేసినారు. మళ్ళీ మీరు చెప్పిన తర్వాత నారాయణ హాస్పిటల్ పోయినాక డాక్టర్ చూసి మెడిసిన్స్ అని ఇంజక్షన్ వేసి సినిమాలో లాగా వచ్చి అటాక్ చేశాను. ఒక కాపు కాసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రోజు పోతాను కదా, ఎవరు వాళ్ళు నేనంటే నాన్న లేదు నా కారణంతో ఏమైనా చేయొచ్చు అని చెప్పి మాస్క్ వేసుకున్నాడు. అన్న నా కాలు పట్టుకుంటా ప్లీజ్ వద్దలు నా నా అంటే దండం పెడతా ఉంటే కూడా వద్దలేదు నా వాడు. కొడతానండి ఈ కాలుతో కడుపు ఎగిస్తే ఇస్తాను. ధనంజయ పొట్ల వదలకుండా కొడతాను. ఫోన్ పాల్గొంటున్నారు షేక్ అంటారు ఫోన్ అని చెప్పేసి ఇస్త్రీ కొట్టి కుట్టాను. మళ్ళీ స్టేషన్ కాడికి వచ్చి ఎందుకు నా ఫోన్ కొట్టా అంటే మీరు పట్టుకున్నాను కింద పడిపోయింది బాగున్నాడు. కింద పడుకుంటే కూడా అది ఏం డిస్ప్లే కూడా ఎక్కడ చాలాసార్లు పడింది, ఎక్కడ ఏం కదా కావాలని వాంటాడు కొట్టాడు. అంటే నైల్ బెండ్ ఎంత అయింది, అది ఇంత కోపం కొట్టాడు కార్ కాడి రోడ్డు. కానీ సంస్కృతి అలవాటు చేస్తుంది. ముసుగు వేసుకొని కొట్టేది ఎప్పుడు ఇట్లా లేదు. ఏదైనా ఓపెన్గా కావాలంటే ఒక మనిషి మీద కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఉంటుంది. కానీ ముసుగు వేసుకొని కొట్టేది ఇవన్నీ ఇక్కడ నిన్న స్టేషన్ కూడా ఒకటి వరప్రసాద్ అనే అతనే నన్ను టార్గెట్లో అదే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యాను. రేపు పని చెప్పాను, ఎస్పీ గారి కంప్లైంట్ ఇవ్వమని. మనం వదలకూడదు ఖచ్చితంగా. మనం గెట్టింగ్ ఎంత బలంగా మనం ఉంటే ఇంకొక రోజులు కూడా భయపడా. మీకడే ఈరోజు టైం వాళ్ళది, 4 రోజులు ఇంకొక రోజు ఏదో రోజు మన టైం వచ్చి మనం మాట్లాడదాం. నేను 10 రోజులు సమాధానం చెప్దాం. ఒక్కొక్కరికి ఊళ్ళో తిరగ వాళ్ళు రేపు ఈరోజు మిమ్మల్ని కొట్టారు, రేపు వాళ్ళు కొడితే ఎవరు దిక్కాడు. వేరే వాళ్ళు మేము అందరూ ఉంటాం కదా, వేగంగా ఉంటుంటే రేపు మండల లీడర్ అందరూ వెళ్తాం. నేను ఊళ్ళో ఉంటే నేను కూడా వస్తాను. ఎస్పీ గారి దగ్గర కలిసేసి ఇద్దాం, రిప్రజెంటేషన్ ఇద్దాం. ఎఫ్ఐఆర్ ప్రైవేట్ కేసు చేపిస్తాం. రిజిస్టర్ పోస్ట్ కాకపోతే ఎఫ్ఐఆర్ చేపిస్తాం. ఎఫ్ఐఆర్ ప్రైవేట్ కేసు వేస్తాం. సీరియస్ తీసుకున్న విషయం లేదులేనా ధైర్యంగా
వాళ్ళు ఏంటంటే డబ్బులు తెద్దామని అంటే మీరు బయట పెట్టేసి పెట్టకుండా పోతాడు కదా. ఇంకా 10 రేట్లు చేస్తాం భయపడే నేను ట్రై చేస్తాను రావడానికి. లేదా నాకు ఒకరు విజయవాడలో కోర్టు పని ఉంటే నేను బయలుదేరేయచ్చు. మీరైతే ఖచ్చితంగా పోయేస్తాను. అంకులు మళ్ళీ అందరూ వస్తారు. పోయేసి ఎస్పీ గారిని కలిసేసి రికమెండేషన్ ఇవ్వండి. కొట్టారు న్యాయం జరగకపోతే మాత్రం మరి రేపు ఇది కూడా ఉంది, స్పందన కూడా ఉంది. స్పందన ఇవ్వండి, స్పందన ఇవ్వండి. మనం కూడా ఇద్దాం, ఫాలోఅప్ చేద్దాం. నువ్వు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు లేని చూసే దెబ్బ కొట్టారు. సినిమా లాగా చూస్తాను సార్. ఇప్పుడు తలుచుకుంటా ఉంటే దిగజారు ఫస్ట్ అయితే కంప్లీట్ ఇస్తాను. ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ చేయమన్నా, చేయకపోతే వీళ్ళు హరి అమ్మ ప్లాన్ చేసుకోవాలి. వెరీ బాగుంటుందిగా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా గట్టిగా ఉండాలి. సిల్లిగడ్డ వేడి చేసుకోండి. పుట్టినరోజు ఈరోజు కొట్టారు, రేపు చూద్దాంలేమ్మా. ఈరోజు వాళ్ళు అవకాశం చేశారు, మన టైం వచ్చి వెయిట్ చేయాలంటే. మనమైతే కేసు పెడతామన్నా. అది నేను చెప్తాను, ఎంతవరకైనా పోరాడదని నేను కరెక్ట్గా ఏం భయపడను. మనలో మన ఒక్కడే వస్తుంది, అదే దాన్ని మనం పోవాలి రావాలి. కాబట్టి ఇంకేం చేస్తారో గట్టిగా తీసుకుంటే మనం భయపడాలి. అలా చూసుకోవాలి. ఎస్పీ గారికి ఇస్తాం, లేదా ప్రైవేట్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వండి. నాకు చూద్దాం ఎఫ్ఐఆర్ మనం ఉపయోగపడుతుంది. చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నమస్సులు. ఈరోజు చాలా బాధాకరమైన దినం. ఎందుకంటే మా సెంధిల్ కుమార్ మా కాన్స్టిట్యున్సీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మీద ఒక 10 మంది టీడీపీ గూండాలు దాడి చేయడం జరిగింది. ఆ దాడికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని వేల ట్రిప్పులు టీడీపీ కార్యకర్తలు కొంతమంది నాయకులు కలిసి ఆర్సీపురాన్ని మొత్తం దోచేసే కార్యక్రమం చేస్తూ ఉంటే అవి డిఫరెంట్ మీడియా ఛానళ్ళు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా అన్నిట్లో విస్తృతంగా జనాల్లోకి పోతున్నాయని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రశ్నించే గొంతు నొక్కాలని చెప్పి ఒక ఉద్దేశంతో సెంధిల్ కుమార్ మీద దాడి చేయడం జరిగింది. నిజంగానే ఈ దాడికి కూడా ముఖ్య కారణం పులివర్తి నాని గారు, అదేవిధంగా నాని గారి సతీమణి సుధారెడ్డి గారని కూడా నేను బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే అక్కడ నాయకులే కొంతమంది టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, మేడం చెప్పారు మేము చేశామని చెప్పి. ఇది ఎక్కడ కార్యక్రమం నాకు తెలియదు. మేడం చెప్పడము చేయడం అనేది ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేపిస్తారా అని చెప్పి నిజంగా ఈరోజు ఆశ్చర్యంగా ఉంది. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే విధంగా కొనసాగితే రేపు తీవ్రంగా మేము కూడా జనాల్లోకి పోయి ఇవన్నింటినీ కూడా మీ తప్పులను ఎండగడతామని తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆర్సీపురం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీరు కంప్లైంట్ తీసుకోలేదు. అదేవిధంగా రేపు స్పందనలో ఎస్పీ గారి కంప్లైంట్ ఇస్తాం, మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది. మాకు అక్కడగా న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్ళి మేము ప్రైవేట్ కేసు వేస్తాం. మాకు అక్కడ ఇబ్బంది వస్తే జనాల్లోకి తీసుకొని పోయి మేము ధర్నా చేస్తాం. కానీ ఏం చేసినా కూడా మేము తప్పకుండా మీరు చేసే కార్యక్రమాలకి మీరు చేసే అరెస్టులకి భయపడి వెనక్కైతే పోమంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి మరొకటి చెప్తున్నాను, ఇలాంటి సంస్కృతి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ లేదు. మీరు చేసే చిత్తూరులో ఈ విధంగా మాస్క్ వేసుకుని కొట్టడం, ముసుగులు వేసుకుని కొట్టడం, బెదిరించడం, దాడులు చేయడం, మనిషి ఒకరు ఏదో విధంగా మనం తొక్కే ఆలోచనలు ఉంటాయి. కానీ మా మీద కూడా ఎంతోమంది కథనాలు రాశారు. ఈరోజు మీరు దాడి చేపించిన వ్యక్తి ధనుంజయ రెడ్డి ఎన్నోసార్లు 100 సార్లు మా నాన్నగారి మీద నా మీద ఎన్ని నెగిటివ్ పోస్టులు పెట్టారో ఒకసారి అతనికే తెలుసు. మేము ఏ రోజు కూడా అతని విధంగా భౌతికంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు కేసు ఎప్పుడు పెట్టలేదు. అదేవిధంగా ఎంతోమంది టీడీపీ నాయకులు మా మీద మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడినారు. సరే తప్పుంటే సరిదిద్దుకుంటాం, లేదంటే మేము పట్టించుకోం, పెద్ద కేర్ చేయము. అదే కాకుండా మీరైతే ఈ విధంగా భౌతికమైన దాడులు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఒక సంస్కృతిగా మారుతూ ఉంది. రేపు ఇదే కొనసాగితే ఈరోజు మాకు జరిగింది రేపు మీకు కూడా ఇదే విధంగా కోపంతో ఇంకెవరో ఏదో చేస్తే రేపు మరి మీరు కూడా రోడ్డు మీద తిరగడానికి ఇబ్బంది పడతారు. తప్పకుండా మరొకసారి హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా పులివర్తి నాని గారికి, పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ సంస్కృతి కొనసాగిస్తే భవిష్యత్తులో మీకు కూడా ఇదే సంస్కృతి అలవాటు అవుతుంది కదా. దీని మీద మీరే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారని కూడా తెలియజేస్తున్నాను.